దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యము ఇది. సామెతలు 23వ అధ్యాయము 22వ వాక్యం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం మనకు చాలా అందమైన బోధనిస్తుంది. తండ్రి ఉపదేశాన్ని వినాలి, తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చెయ్యకూడదు. మనము చిన్నప్పుడు తల్లిదండ్రులు మనలను ప్రేమతో పెంచారు, నడిపించారు, కాపాడారు. కాబట్టి వారు వృద్ధులైనప్పుడు వారిని గౌరవించడం, చూసుకోవడం, నడిపించడం, ప్రేమించడం దేవునికి ఇష్టమైన పని. తల్లిదండ్రుల మాట వినడం బలహీనత కాదు, అది జ్ఞానం. తల్లిని తండ్రిని గౌరవించడం కేవలం కుటుంబ బాధ్యత కాదు, అది దేవుని ఆజ్ఞ. తండ్రి ఉపదేశం జీవానికి మార్గం. తల్లిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులను గౌరవించే వారికి ఆశీర్వాదం ఉంటుంది. యేసుక్రీస్తు చిన్న వయసులోనే యోసేపు మరియాలకు లోబడి ఉండెను. సిలువపై ఉన్నప్పటికీ తన తల్లి మరియా గూర్చి యోహానుకు బాధ్యత అప్పగించారు. యేసు మనకు తల్లిదండ్రుల పట్ల ప్రేమ బాధ్యతకు గొప్ప ఉదాహరణ. యోసేపు ఐగుప్తులో గొప్ప అధికారిగా ఉన్న తన తండ్రి యాకోబును మరిచిపోలేదు. అతన్ని గౌరవించి ఐగుప్తుకు తీసుకుని వచ్చి చూసుకున్నాడు. పెరిగిన తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గకూడదు. రూతు తన అత్త నయోమిని విడిచిపెట్టలేదు. నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు అని ఆమెతో ప్రేమతో ఉండింది. కుటుంబ పెద్దలకు ప్రేమతో చూసుకునే వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. సొలొమోను తన తండ్రి దావీదు ఇచ్చిన ఉపదేశాన్ని గుర్తుంచుకుని ప్రారంభంలో దేవుని ఆజ్ఞను కోరాడు. తండ్రి ఉపదేశం వినేవాడు జ్ఞానంతో నడుస్తారు. అబ్షలోము తన తండ్రి దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. చివరికి అతని జీవితం దుఃఖాంతమయ్యింది. తల్లిదండ్రులను గౌరవించని మార్గం నాశనానికి దారి తీస్తుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. యేసు ప్రభు వలె, యోసేపు వలె, రూతు వలె, సొలొమోను రాజు వలె తల్లిదండ్రులను ఘనపరిచే వారిగా ఉందాము. ఘనతకు ఆశీర్వాదానికి పాత్రులుగా మారదాము. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.